ఏడుపాయల దుర్గమ్మ క్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలిసిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారు వనదుర్గ భవానిగా స్వయంభూ మూర్తిగా కొలువబడుతున్నారు. ఇక్కడ అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతాయి. భక్తులు తమ కోర్కెలు నెరవేర్చుకుంటారు. స్థల పురాణం. ద్వాపర యుగాంతంలో అర్జునుడికి మనవడైన పరీక్షిత్తు మహారాజు సర్పరాజు తక్షకుడి కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పరీక్షిత్తు రాజు కొడుకైన జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి అనేక మంది ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యాగంలో వేలాది పాములు అగ్నిలో పడిపోతుండగా తక్షకుడు కూడా మరణించే తరుణంలో ఆస్తికుడు అనే మహర్షి జనమేజయుని శాంతపరిచి యాగం ఆపివేసేలా చేసి తక్షకుడిని కాపాడాడు. యజ్ఞ ఫలితంగా ఆహుతమైన వేల సర్పాలకి పుణ్యలోక గతులుండవని నాగుల తల్లి ఆవేదన చెందింది. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని భూమిపైకి తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల అమ్మవారికి ఏడుపాయల దుర్గామాతని పేరొచ్చింది. ఏడుపాయల పేర్లు. ఏడుపాయలు 7 ఋషుల పేర్లతో జమదగ్ని, విశ్వామిత్ర, వశిష్ఠ, అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ ప్రవహిస్తున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. జాతర ఉత్సవాలు. మహాశివరాత్రి సమయంలో జరిగే 3 రోజుల జాతర తెలంగాణలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి. ఆ రోజు వేలాది మంది మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండం వల్ల ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది.